అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన మార్పు నాకెందుకు అనుకుంటే అంటరానితనం దగ్గరే ఆగిపోయేవారు. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం నాకెందుకంటే సినిమాలు చేసుకుంటూనే ఉండిపోయేవాళ్ళు. కానీ ఈ ఇద్దరు కూడా ఈ దేశం ఈ సమాజం నాది అనుకుంటూ తమ యొక్క ఆలోచనలతో చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోయే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటున్నారు. కాబట్టే వాళ్ళు ఎప్పుడు అందరికీ కూడా ప్రత్యేకంగా ఉంటారు. సరే, అయితే ఈరోజు నవంబర్ 26 భారత రాజ్యాంగాన్ని ఆమోదించి నేటికి 76 సంవత్సరాలు అవుతుంది. అటువంటి ఈ రోజును పురస్కరించుకుని జై భీమ్ అంటూ, జై భారత్ అంటూ తన యొక్క రాజకీయ ప్రస్థానాన్ని కావచ్చు, తన యొక్క సేవా స్ఫూర్తిని కావచ్చు కొనసాగిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు కూటమి పాలనలో అదే బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాజోలు నుంచి ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్వాతంత్ర సమర యోధుల యొక్క స్ఫూర్తితో పల్లె పండుగ అంటూ ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా 13,000కు పైగా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి గిన్నిస్ రికార్డు కొట్టడమే కాకుండా అంతకు మించినటువంటి ఖ్యాతి, అంటే ఆ అన్ని గ్రామ సభల ద్వారా వచ్చినటువంటి సమస్యలను పరిష్కరించేలాగా విజయవంతమవుతూ ముందుకు వెళ్ళారు. మరి ఇందుకు రెట్టింపు ఉత్సాహంతో పల్లె పండుగ 2.0 అంటూ 6,787 కోట్ల రూపాయలతో సుమారు 53,000కు పైగా అదే గ్రామీణ స్థాయిలో పనులను ఇంకా మరింత వేగవంతంగా చేసేందుకు చర్యలు తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది పల్లె పండుగ 2.0 పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే, మరి ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని నవంబర్ 26వ తేదీన ఎందుకు జరుపుకుంటున్నామనేది కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. మన దేశంలో వ్యవస్థలను సక్రమంగా నిర్వహించడానికి, ప్రజల యొక్క జీవన విధానాలను జాగ్రత్తగా చూసుకునేందుకు ఒక రాజ్యాంగం అనేది కావాలి అంటూ బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కావచ్చు, అదేవిధంగా రాజ్యాంగ సభ అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అయితే కావచ్చు, ఇలాంటి వాళ్ళందరి యొక్క సమిష్టి కృషితో ఇదే నవంబర్ 26, 1949లో మన భారతదేశానికి ఈ ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అనేది పూర్తి చేయడం జరిగింది, దాన్ని ఆమోదించడం జరిగింది. ఇక 1950 జనవరి 26న ఈ దేశం గణతంత్ర రాజ్యంగా అవతరించింది. మరి మనం 1950 నుంచి నేటి 2025 వరకు కనుక చూసుకుంటే ఈ నవంబర్ 26ని ఇదే తేదీన భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటూ వచ్చామా అంటే ఎక్కడా లేదు. దీనికి కొన్ని కారణాలు కూడా చెప్దాం. మన దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా మేము అంబేద్కర్ వారసులం, మేము జై భీమ్ నినాదాలతో ముందుకెళ్తామని చెప్పినటువంటి ఎంతో మంది కూడా ఈ రోజుకున్న ప్రాముఖ్యతని, ఆ అంబేద్కరుడు చెప్పిన విలువల్ని ఎక్కడ పాటించిన దాఖలాలు పెద్దగా కనిపించారు. దానికి నిదర్శనమే 2015లో అర్థమైంది. 2015లో మన దేశానికి ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు అంబేద్కర్ గారి 125వ జయంతిని పురస్కరించుకొని ఈ నవంబర్ 26వ తేదీని భారత రాజ్యాంగాన్ని ఆమోదించాం. కాబట్టి ఈ రోజునే మనం ఆయన యొక్క స్ఫూర్తితో, ఆయన యొక్క గుర్తుగా ఈ రోజుకు ఒక విలువని ఇవ్వాలంటూ 2015 నుంచి అధికారికంగా దేశవ్యాప్తంగా కూడా భారత రాజ్యాంగ దినోత్సవంగా ఈరోజు జరుపుకుంటూ వచ్చాం. మరి ఈ జై భీమ్ నినాదాలు చేసుకుంటూ అంబేద్కర్ వారసులను చెప్పుకుంటూ ఉన్న వాళ్ళు గతంలో ఎందుకు అంబేద్కర్ గారికి కానీ ఈ రాజ్యాంగానికి కానీ విలువనిస్తూ ఈ రోజుకు సంబంధించినటువంటి ప్రాముఖ్యతని ఎలా మర్చిపోయారో కూడా అర్థం కావడం లేదు. ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల మంది విద్యార్థులు తమ యొక్క విద్యాస్థాయిలో, అంటే ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి విలువలు కావచ్చు, పుస్తకాల్లో ఉన్నటువంటి మంచి చెడులు కావచ్చు, వీటన్నిటిని తెలుసుకొని సంపూర్ణంగా తమ యొక్క విద్యా జీవితాన్ని ముగించుకొని మరో జీవితాన్ని దేశం కోసం, ఈ సమాజం కోసం మొదలు పెట్టాలని బయటకు వస్తుంటారు. కాకపోతే వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న రియాలిటీని కొంతమేరకు యాక్సెప్ట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఈ దేశంలో లెజిస్లేటివ్ వ్యవస్థ కావచ్చు, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ కావచ్చు, జ్యుడిషియరీ కావచ్చు, సోషల్ మీడియా అంటే ఈ మీడియా రంగం కావచ్చు, ఇవి 4 కూడా కీ పిల్లర్లుగా ఉన్నాయి. ఇటువంటి ప్రతి వ్యవస్థలో కూడా దోపిడీదారులు, ఆర్థిక నేరగాలతో ప్రతి వ్యవస్థ కూడా అవినీతమయమైపోయింది. సాక్షాత్తు ఈ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అన్నీ కలుషితమైపోయినా కూడా వీటన్నిటిని క్రమబద్ధీకరించినటువంటి సుప్రీం న్యాయస్థానానికి సైతం కూడా ఎన్నో తిప్పలు తప్పట్లేదు, మనం చూస్తూనే ఉన్నాం కూడా. అటువంటి వ్యవస్థలో ఎన్నో లోపాలు ఉన్నాయి. కాకపోతే ఈ రాజ్యాంగానికి కూడా కొన్ని సవరణలు కావాలని చెప్పని ఎంతో మంది కోరుకుంటాం. ఎందుకంటే రాజ్యాంగం రాసినప్పుడు ఉన్న పరిస్థితులు వేరు, నేటి పరిస్థితులు వేరు. సరే, అలా చూసుకున్నా కూడా నేటికి 106 పైగా సవరణలు చేసుకుంటూ వచ్చారు. అంటే సెంచరీలు దాటేసాం. సెంచరీ దాటినా కూడా ఈరోజు రాజ్యాంగ సవరణలు ఏమాత్రం ఒక సాధారణమైనటువంటి పౌరునికి ఉపయోగపడట్లేదు, అతన్ని సంతృప్తి పరచడం లేదని చెప్పని చాలామంది భావిస్తున్నమాట. ఎన్నికల సమయంలో ఓట్ల కోసము, ఇక చట్టాలను సైతం బలవంతులకే బలంగా ఉండేలాగా, చట్టాలు వాళ్ళకే బెండైపోయే విధంగా ఉన్నటువంటి వ్యవస్థను చూసి ప్రతి సామాన్యుడు కూడా చేతరించుకునే పరిస్థితి వచ్చేసింది. ఈరోజు పరిస్థితిని చూసుకుంటే ఆర్థిక నేరగాళ్ళు దాదాపు వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నా కూడా 20 నుంచి 30 సంవత్సరాల చట్టాల నుంచి తప్పించుకుంటూ తిరుగుతున్నారు. అటువంటి వాళ్ళపై వాళ్ళు నిర్దోషులైనా దోషులైనా సరే ఆ ఆరోపణలు నిజమెంత, వాటిని త్వరితంగా తేల్చేటటువంటి చట్టాలు, సవరణలు ఇంకెన్ని రావాలి. ఈ వ్యవస్థలపైన, ఈ రాజ్యాంగం పైన ప్రజలందరికీ కూడా గట్టి నమ్మకము. ఎందుకంటే ఒక హిందువు తనకు కష్టం వస్తే గుడికి వెళ్తారు, భగవద్గీతని నమ్ముతారు.
ఒక క్రిస్టియన్ చర్చికి వెళ్తాడు, బైబిల్ నమ్ముతాడు. ఇక ముస్లిము దర్గాకి వెళ్తాడు, ఖురాన్ని నమ్ముతాడు. కానీ యావత్ భారతదేశం మొత్తం కుల మతాలకు అతీతంగా నిలబడాల్సింది, నమ్మాల్సింది ఈ రాజ్యాంగానికి. మరి అటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలలో ఉన్న వెలుసుబాటు తీసుకుని ఎంతో మంది ఈరోజు తప్పించుకు తిరుగుతున్నారు, అధికారాన్ని చలాయిస్తున్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా శిక్షలు పడేలాగా, సామాన్యుడు సైతం ఈ రాజ్యాంగాన్ని చేతులెత్తి నమస్కరించేలాగా ఇంకెన్ని సవరణలు చేయాల్సి వస్తుందో, ఇంకెన్ని సంవత్సరాలు ఎదురు చూడాల్సి వస్తుందో తెలియదు. సో ఫైనల్గా అందరికీ 76వ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.